హలో అండి, అందరికీ నమస్తే. మనం ఇన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్, ఇన్ని కోట్ల వ్యూస్ సాధించి ఒక 5 ఏళ్ల నుంచి యూట్యూబ్లో ప్రగతి పదంలో ఉన్నాం కదా. అయితే సామాజిక బాధ్యతగా ఏదో ఒకటి చేయాలి అనిపించినప్పుడు కొన్ని కార్యక్రమాలు చేపడతా ఉంటాం. అయితే మొన్న ఒక 3 రోజుల కిందట హైదరాబాద్కు చెందిన శ్రీనివాసకృష్ణ గారు మన సబ్స్క్రైబర్ నాకు మెసేజ్ పెట్టారు. దానయ్య గారి కుటుంబాన్ని మనం ఎందుకు ఫండ్ రైజ్ చేసి ఆదుకోకూడదు అని. నాకు అంటే అది రాజకీయ కోణం అవుద్దేమో, రాజకీయంగా చూస్తారేమో, మళ్ళీ ఎవరికైనా శత్రువులు అవుతామేమో అని అనిపించి కాసేపు ఆలోచించి, సరే ఏదైనా సరే ఆ కుటుంబం ఫోటో చూసిన తర్వాత, ఆ దానయ్య ఫ్యామిలీ ఆ పిల్లలను చూసిన తర్వాత, అరే ఖచ్చితంగా ఆదుకోవాలి, ఈ పిల్లల పరిస్థితి, ఈ పిల్లలకు మనం భవిష్యత్తునివ్వాలి అని అనిపించి ఫండ్ రైజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే భయపడ్డా, రాజకీయ కోణం చూస్తారేమో అని. కానీ ఆ తర్వాత అదే రోజు నేను ఈ వార్త ఒకటి చూశాను. ఇండియా సా 5.13 lakh రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ 2025 విత్ 21 డెత్స్ ఎవ్రీ అవర్, నితిన్ గడ్కరీ టెల్స్ ఇన్ పార్లమెంట్. గంటకు 21 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు ఇండియాలో. సో నేను ఈ దానయ్య ఇన్సిడెంట్ను కూడా రోడ్డు ప్రమాదంగానే చూస్తా. అది రోడ్డు ప్రమాదమే, కాకపోతే దాన్ని మసిపూసి మారేడికాయ చేయడానికి ప్రయత్నించారు, అది వేరే విషయం. అందులో రాజకీయ కోణం మనం టచ్ అయ్యద్దు, ఈ వీడియోలో టచ్ అయ్యద్దు. సో ఈ చిన్నపిల్లలకు మనం భరోసా ఇవ్వాలి, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ భవిష్యత్తుకు మనం భరోసా ఇవ్వాలి అనుకున్నప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఇచ్చిన ఆలోచన మేరకు, వాళ్ళు ఇచ్చిన ఆలోచన మేరకే నేను పూనుకొని, నేను స్వయంగా మన ఛానల్ నుంచి, రెవెన్యూ నుంచి నేను ఒక 10,000 అండ్ నేను ఫండ్ రైజ్కి పిలుపునిచ్చినప్పుడు చాలామంది ఇచ్చారు. ఇప్పటి వరకు సుమారుగా 4,40,000 పైగా వచ్చిందండి. నిన్న మొన్న కలిపి 4,40,000 పైగా. ఈరోజు లాస్ట్ రోజు మధ్యాహ్నం వరకు, ఈరోజు మధ్యాహ్నం వరకు వీలైనంతగా మీరు కూడా పంపిస్తే ఈ కుటుంబానికి నేను రేపు కానీ ఎల్లుండి కానీ నేరుగా కలిసి ఇస్తాను. దీనిలో కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఎవరో రాజకీయ కోణంలో చూడొద్దు. ఏ ఒక్కరినో విమర్శించడానికి మనం ఈ పని చేయట్లేదు. జస్ట్ ఆ పిల్లల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం. 5 లక్షల, 6 లక్షల, 5.5 లక్షల, ఎంత వస్తే అంత ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను ఆ ఇద్దరు పిల్లల పేరిట. మనం సబ్స్క్రైబర్స్ అందరూ కలిపి తలో కొంత లెక్క. సో మీరు కూడా పంపించాలి అంటే ఏం చేయాలంటే, పంపించడానికి మీరు ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. 7569843473 అనే నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇలా మేము దానయ్య ఫ్యామిలీకి ఇవ్వాలనుకుంటున్నాం, ఏం చేయాలని. నేను మీకు ఫోన్పే నెంబర్ కానీ అకౌంట్ నెంబర్ కానీ ఏదో ఒకటి ఇస్తాను, ఆ అకౌంట్లో వేసేయండి. ఈరోజు మధ్యాహ్నం వరకే. నేనేం చేస్తానంటే ఈ అమౌంట్ స్థానికంగా ఉన్న మన సబ్స్క్రైబర్స్, టెక్కల్లో కావచ్చు, పలాసలో కావచ్చు, ఇచ్చాపురంలో కావచ్చు, శ్రీకాకుళంలో కావచ్చు, మన సబ్స్క్రైబర్స్ ఆ దగ్గరలో ఎవరెవరు ఉంటారో వాళ్ళందరినీ తీసుకొని నేను ఆ కుటుంబాన్ని కలిసి ఒక లెటర్ ఇస్తాను. ఎవరెవరు ఎంతెంత ఇచ్చారనేది కూడా ఆ లెటర్లో మ్యాక్సిమం టాప్ 100 పేర్లో, టాప్ 200 పేర్లు ఎవరెవరు ఎంతమంది ఇచ్చారో అందులో పేర్లు యాడ్ చేసి, వాళ్ళ పేర్లతో సహా ఒక లెటర్ రాసి, ఆ బాధిత కుటుంబానికి భరోసానిస్తూ ఒక లెటర్ రాసి వాళ్ళకి అమౌంట్ అందజేసి, ఆ అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ అయ్యాలని నేను జాగ్రత్తలు తీసుకుంటాను ఆ పిల్లల పేరు మీద. అది నేను అనుకుంటున్నాను. సో మీరు చేయాల్సింది ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే, ఇలా దానయ్య ఫ్యామిలీకి ఎంతో కొంత చేస్తామని, నేను ఎలా చేయాలని చెప్తాను. పాయింట్ నెంబర్ 1. ఇక రెండోది, ఆ జిల్లాలో ఉన్న సబ్స్క్రైబర్స్ ఎవరైనా నాకు ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే, మేము వస్తాం దానయ్య ఫ్యామిలీకి, ఇలా మనం ఇద్దాం అని చెప్పి వస్తే మీరు కూడా నాతో పాటు రావచ్చు. సబ్స్క్రైబర్ సమక్షంలోనే ఇద్దాం. ఈ అమౌంట్ అంతా ఎంతైతే అంత తీసుకెళ్ళి ఇద్దాం. ఇది రెండోది. ఇక మూడోది అత్యంత కీలకమైనది, ఈ నెల 29వ తేదీన బుధవారం అంటే ఎల్లుండి నా స్వగ్రామం బుడితి అంటే కంచు ఇత్తడికి వరల్డ్ ఫేమస్ ఆ ఊరు, నేను పుట్టిన ఊరు. నేను అక్కడే పుట్టి పెరిగాను. 10వ తరగతి వరకు అక్కడ చదివి ఆ తర్వాత మైగ్రేట్ అవ్వాల్సి వచ్చాను. సో మా గ్రామంలో నాకు ఒక చిన్న సన్మానం జరగబోతోంది. అక్కడ గ్రామస్తులు కొంతమంది తీర్మానించుకొని ఒక చిన్న సన్మానం ఏర్పాటు చేశారు. అది పెద్ద అంత సక్సెస్ ఏం కాదు, ఏదో ఒకటి అది పక్కన పెడితే, నేను సరే పనిలో పని కదా మీటప్ కూడా పెడదాము, ఎలాగ నా స్వగ్రామంలో సబ్స్క్రైబర్స్ని పిలిచి మీటప్ పెడితే బాగుంటుంది కదా అనిపించి అక్కడ మీటప్ కూడా ప్లాన్ చేశాను. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే ఈ 29వ తేదీన జరగబోతున్న కార్యక్రమానికి రావచ్చు. శ్రీకాకుళం జిల్లాలో సారవకోట మండలంలో బుడితి అనే విలేజ్ ఉంటుంది. శ్రీకాకుళం నుంచి ఒక 38 కిలోమీటర్ల దూరం మా ఊరు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి 38 కిలోమీటర్ల దూరం అనమాట. ఈ విలేజ్లో బుధవారం ఉదయం 9 గంటల నుంచి మీటింగ్ ప్రారంభమవుద్ది, మన మీటప్ ప్రారంభమవుద్ది. దీనికి ఎవరైనా రావచ్చు, మీలో ఎవరైనా రావచ్చు. రావాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు, లేదా
7207071231 ఈ నెంబర్కైనా మీరు వాట్సాప్ చేయండి. రావాలి అనే ఇంట్రెస్ట్, మీటప్కి మేము రావాలనుకుంటున్నామనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కానీ వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు లొకేషన్ పెట్టి డీటెయిల్స్ అవి షేర్ చేస్తాం. అక్కడ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంటుంది, ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మన ఛానల్ 2021లో స్టార్ట్ చేసాం. సో 5 years దాటింది. దాదాపుగా 3 ఛానళ్ళు కలిపి 8 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పటి వరకు 62 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అండ్ ఆదాయం కూడా బాగానే వచ్చింది. ఈ యూట్యూబ్లో ఇన్నాళ్ళలో నాకు 2 కోట్లకు పైగా ఆదాయం బాగానే వచ్చింది, యూట్యూబ్ ద్వారానే అఫీషియల్గా వచ్చిన ఆదాయం. సో అంటే అన్ని రకాలుగా ఓకే, గుర్తింపు వచ్చింది, పేరు ప్రఖ్యాతులు వచ్చాయి, ఫాలోవర్స్ వచ్చారు, అభిమానులు వచ్చారు, సో డబ్బులు కూడా వస్తున్నాయి, ఇదంతా వస్తున్నాయి కదా. సో మనం ఇది కాదు, ఇంకా ఏదో చేయాలి, ఒక పెద్ద అంశాన్ని టేకప్ చేయాలి అని అనిపించింది. సో రాష్ట్రంలో ఉన్న ఒక పెద్ద అంశాన్ని నేను టేకప్ చేయబోతున్నాను. నాతో పాటు ఎంతమంది అడుగులు వేస్తారో అనేదే కీలకం. అది నేను ఈ 29వ తేదీన మా ఊర్లో నేను అనౌన్స్ చేస్తాను. సో అందుకని నేను రావాలి అని అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. మ్యాక్సిమం రండి, 10 మంది వచ్చినా పర్లేదండి. ఎందుకంటే మాది చాలా మారుమూల గ్రామం. అంత విలేజ్కి రావడానికి ఎవరు ఇష్టపడతారో లేదో నాకైతే తెలియదు. బట్ నా మీద అభిమానంతో 5 వచ్చినా, 10 మంది వచ్చినా, 20 మంది వచ్చినా, 50 మంది వచ్చినా నా కోసం వచ్చినట్టే. సో వచ్చిన వాళ్ళని గౌరవంగా పంపించే బాధ్యత నాది. సో అందుకు రండి, ఎంతమంది వీలైతే అంతమంది రండి. 29వ తేదీ బుధవారం సెలవులు లేకపోయినా సెలవు పెట్టరండి. వర్షం కురిసినా ఏదో ఒక జాగ్రత్తలు తీసుకొని రండి. బుధవారం ఉదయం 9 గంటలకు రావాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి 7207071231 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా 7569843473 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. నాకు తెలుసు మారుమూల గ్రామం కదా, పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. ఏ వైజాగో, విజయవాడో, లేదంటే హైదరాబాదో అలాంటి చోట అయితే వస్తారు, వందలాది మంది వస్తారు, నాకు తెలుసు. బట్ నా ఊరు ఎంత మారుమూల విలేజ్ అయినా నా కోసం మనస్ఫూర్తిగా అభిమానంతో ఒక 10 మంది వచ్చినా చాలు అని నేను అనుకుంటున్నా. 10 మంది వచ్చినా చాలు. బట్ రండి, మ్యాక్సిమం రావడానికి ప్రయత్నించండి. ఇది ఆ రోజు ఒక అనౌన్స్మెంట్ అయితే ఉండబోతుందన్నమాట. సో మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటారని, వస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.